సమూయేలు 29. అంతలో ఫిలిస్తీయులు దండెత్తిపోయి అఫేకులో దిగి ఉండిరి. ఇజ్రాయేలు యెజ్రెయేలులోని జల దగ్గర దిగి ఉండిరి. ఫిలిస్తీయులు సర్దార్లు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదు అతని జనులను ఆకీషులతో కలిసి దండు వెనక తట్టున వచ్చుచుండి. ఫిలిస్తీయులు సర్దారులు, ఈ హెబ్రీలు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడు, ఈ దినములన్నీ ఇన్ని సంవత్సరముల యుద్ధ నుండి ఇజ్రాయేల్ రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాదా అని, ఇతడు నా యుద్ధ చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియు నాకు కనపడలేదని ఫిలిస్తీయులు సర్దారులతో అనెను. అందుకు ఫిలిస్తీయులు సర్దార్లు అతని మీద కోపపడి, మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పొమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో, దేని చేత అతడు తన యజమానితో సమాధాన పడును, మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా అని తన యజమానితో సమాధాన పడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేశానని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానం చేయొచ్చు పాడిన దావీదు ఇతడే కదా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజంగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనపడలేదు. కానీ సర్దారులు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. ఫిలిస్తీన్ల సర్దార్ల దృష్టికి నీవు ప్రతికూలమైన నేను దానిని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా దావీదు, నీవేమి చేసితివి? నా ఏలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకే నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నా యందు తప్పేమి కనపడేనని ఆకీషును అడిగాను. అందుకు ఆకీషు, దేవత వలె నీవు నా దృష్టికి కనపడుచున్నావని నేను ఎరుగుదును. కానీ ఫిలిస్తీన్ల సర్దారులు అతడు మనతో కూడా యుద్ధంనకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయం నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవాలను. ఉదయం లేచి తెల్లవారుగానే బయలుదేరిపోవాలని దావీదు ఆజ్ఞయించను. కావున దావీదు అతని జనులను ఉదయం త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశంలో పోవాలని ప్రయాణమైరి. ఫిలిస్తీన్లు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి.